నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓ నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1065 రోజు అయిందండి. ఈ రోజు 1066 రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియును. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1066 రోజు, అంటే క్రీస్తు శకం 2024 ఫిబ్రవరి 3వ తేదీన మనం 18వ అధ్యాయంలో బ్రహ్మభూతుడి యొక్క పరిస్థితి, అంటే 4వ జ్ఞాని అని చెప్పబడినటువంటి ఆ యొక్క జ్ఞానాతీత జ్ఞానిని గురించి మనం జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులు అనే 3 రకాలుగా చెప్పుకునేదానికి ముందుగా ఈరోజు మనం కృష్ణ దేశికేంద్రుడు 191వ పద్యంతో
శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? గురుని కపరాధియగు ఆ నరనాథుని ద్రుపదుని వంచు నరుని విధమునన్ ధర సచ్చిష్యవరుడు తన గురు శత్రుని చేతనైతే క్రౌవణ చదగున్. ఇది ఒక అద్భుతమైన సూచన. నేటి శీర్షిక చూడండి. ఇది శిష్యుడు పరిపక్వత చెందినందుకు సూచన. శిష్యుడు పరిపక్వత చెందిన సూచన. ఈరోజు హెడ్డింగ్ అండి, శీర్షిక. ఓకే, శిష్య పరిపక్వత సూచన. పరిపక్వత సూచన. ఓకే ఓకే. నిన్న పురాణం, ఈరోజు ఇతిహాసం అండి. ఓకే. నిన్న త్రయక్షుని నిందించిన అంటే శివుడిని నిందించినందువల్ల శివుని భార్య ఆత్మహత్య చేసుకునింది. శివుడుగా మిగిలాడు. అది నిన్న. శివుని భార్య ఆత్మహత్య చేసుకుంటే శివుడుగా మిగిలాడు. అంటే అర్థం ఏంటంటే అక్కడ ఇప్పుడు ముగ్గురు భార్యలు ఉన్నారండి. ఒక అతనికి ముగ్గురు భార్యలు ఉంటే ఈ ముగ్గురికి అది చూడండి, ఏమంటారు, భర్త చనిపోయినప్పుడు అదేదో కార్యక్రమం చేస్తారే, ముగ్గురు భార్యలు ఉండేటువంటి భర్త చనిపోతే పెళ్లి 3 డేట్లలో జరిగి ఉంటదండి. మొదటి భార్యకు 2 సంవత్సరాల తర్వాత రెండో భార్య, 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ మూడో భార్య చేసుకుంటారు అనుకోండి. మరి 2-3 సంవత్సరాల తేడాతో 3 పెళ్లిళ్ళు జరిగాయి. కానీ భర్త చనిపోయినప్పుడు ఆ విధంగా డేట్ల వారీగా మంగళసూత్రం పెరుగుతారా? అర్థమైందా? ఉదాహరణ ఇది కూడా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పింది క్లియర్ గా ఉంది. ఎట్లాగంటే పార్వతి ఆత్మాహుతి చేసుకోవడంతో మన శివుడు ఉన్నట్టుగా ఉన్నాడంటే సృష్టి లేదు అన్నట్టు మీరు స్పష్టంగా చెప్పేశారు. అంతే కదా? అదే విధంగా ఈ రోజు దాన్ని కొనసాగించాను. ఈ రోజు పద్యాన్ని కనెక్షన్ ఇవ్వడానికి. అదేలేండి. ఓకే. అది కొనసాగిస్తూ ఈ ఉదాహరణ చూడండి. ఒక రోజు ఒక భర్తకు 3 భార్యలు ఉంటే వీళ్ళ భర్త చనిపోయినప్పుడు, ఇప్పుడు పెళ్ళయిన తర్వాత భర్త చనిపోతే భార్య పసుపు కుంకాలు తీసేయడం అనేది హిందూ సాంప్రదాయం. ఒక భార్యకు పెళ్ళైతే అదే విధంగా చేస్తారు. 10 ఏళ్ల తర్వాత రెండో భార్య వచ్చింది, ఉదాహరణ అండి. ఇంకొక 2 సంవత్సరాలు ఇంకొక భార్య వచ్చింది. ఈ 3 భార్యలకి భర్త చనిపోతే ముగ్గురికి ఒకే రోజు తీస్తారా, 3 డేట్లు పెడతారా? నేను చెప్పేది మీకు అవగాహన అర్థమవుతా ఉంది? లేదు. చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఒక భర్తకు 3 భార్యలండి. అవునండి. భర్త చనిపోతే భార్యకు మంగళసూత్రాలు, పసుపు కుంకాలు తీసేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తారు కదా. అది ఇప్పుడు 2000 సంవత్సరంలో పెళ్ళయిందండి. 2005లో రెండో పెళ్ళయింది. 2010లో మూడో పెళ్ళయింది. 3 భార్యలు, సీనియరు, జూనియరు, ఇంకా జూనియర్, జూనియరు, సీనియరు, సూపర్ సీనియర్, ఇట్లా 3 భార్యలు కదా వీళ్ళు.
ఒక్కొక్కరికి 5 ఏళ్ళు తేడా. 2000, 2005, 2010 ముగ్గురు భార్యలకి, పెద్ద భార్య, చిన్న భార్య, నడిపి భార్య, ఈ ముగ్గురు ఉన్నారండి. ఓకే. ఈయన కొద్ది రోజుల తర్వాత భర్త అంటే మరణం అందరికీ సమానం కదా. మరి ఈయన భర్త చనిపోయినప్పుడు ఈ ముగ్గురు భార్యలకి పసుపు కుంకాలు తీసేటటువంటి కార్యక్రమాన్ని, మంగళసూత్రం పరిత్యజించేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు వచ్చిన డేట్ల వారీగా 5 ఏళ్ళు పెట్టి పెడతారా? లేదు, ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే పోయాడో అప్పుడే అదే రోజున ముగ్గురికి పెడతారు. ముగ్గురికి తీసేస్తారు. అవునా? అవును. అట్లట్లా నేను మీకంటే 10 ఏళ్ళు జూనియర్ కదా, నాకు ఇంకొక 5 ఏళ్ళ తర్వాత తీస్తానంటే కుదరదు. అది లేదు. ఆ విధంగా ఎప్పుడైతే మీరు నిన్న అవగాహన చేసుకున్నటువంటి పార్వతి పోయిందో అంటే అక్కడ అర్థం ఏంటి? ఆమె ఆత్మాహుతి చేసుకునింది అంటే ఆమె ఇది సూచన మాత్రమే. ఆత్మాహుతి చేసుకుంటే ఎవరు మిగులుతారో మీకు ఇంకా స్పష్టంగా తెలియజేస్తాయి. ఇప్పుడు అదే ప్రకృతి పోతే, ప్రకృతి స్టాప్ అయితే పురుషుడు మిగులుతాడు అండ్ సృష్టి లేకుండా పోతుంది. మీరు వినడం లేదు, చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు. మీరు అదే చెప్పేది. మీరు అంటే ఏం చెబుతారో అని ఎదురు చూడండి. కాదు, నేను అర్థం చేసుకున్నదని చెప్తున్నాను. తప్పు కదా. ప్రకృతిపై పురుషుడు మిగులుతాడు అనే సమాధానాన్ని మీరు ఆలోచించే ప్రయత్నంలో సద్గురువుని పెడచెవిన పెట్టేస్తున్నాం. సద్గురువు మనకు చెప్పబోయే ఆన్సర్ ని మనం ముందే చెప్పడమే దోషం. అక్కడ ప్రకృతి పోయి పురుషుడు మిగులుతాడు అని మీరు ప్రతిపాదన చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పేది మీకు కుర్రకెక్కుతుందో లేదో ట్రై చేస్తాను. ఆ ముగ్గురు భార్యల్ని సూచన చేసింది నేను ప్రకృతి పోయి పురుషుడు మిగులుతాడని కాదండి. పోతే 2 ఒకేసారి పోవాలా, ప్రకృతి పురుషుడు ఒకేసారి పోవాలి, లేకపోతే 2 అట్టే ఉండాలి. అది నిజం, నిజానికి వాస్తవం. చెప్పేదాని ప్రకారం ఉదాహరణ దగ్గరే మీరుంటే ముగ్గురు భార్యలు పోతే కూడా ప్రకృతి ఉంటది. ప్రకృతి ఆడిపోతుందా? మీరు వింటే కదా ప్రకృతి ఎక్కడికి పోయేది లేదు, ఉంటే కదా పోయేదని కదా. కేవలం మీరు అవగాహన చేసుకోండి. చూడండి, నేను మీకు మంచి సూచన ఇస్తాను. మీరు ఏమంటారు దాన్ని, సెకండ్ పర్సన్కి రండి. ఇంతవరకు ఎప్పుడు ఈ సూచన ఇవ్వలేదు మీకు, ఇప్పుడే ఇదే సూచన వస్తా ఉండండి. గురువు గారు వచ్చి మనకు అదే పదంగా చెప్తున్నారు, క్లారిటీగా ఇస్తున్నారు. పోయింది, మీరు చెప్పారు కాబట్టి పోయింది. మళ్ళీ పిలుస్తాను, గురువు గారిని పిలుస్తాను. పూజారి వెంకటేశాన్ని పిలిచేసినారు. పూజారి వెంకటేశ్వర చెప్పి గురువు గారిని పిలవాలి. ఇప్పుడు గురువు గారు వచ్చారు, చెప్తున్నారు. మీరు గురువు గారు చెప్పింది వింటారా, పూజారి వెంకటేశ్వర చెప్పింది దానికి అడ్డం పడతారా? లేదు, గురువు గారు చెప్పింది. మీరు గురువు గారు చెప్పింది విన్నారనుకోండి, ఇంకా మీకు తిరుగులేదు. చూసుకోండి, మీకు గురు బ్రహ్మ శ్లోకం ఇష్టమే కదా? ఇష్టమే కదా? ఇష్టమే. పార్వతి ఆత్మహత్య చేసుకునింది అంటే అర్థం ఏంటంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని చెప్పాను చూడండి. అందులో ఉండే శివుడు విష్ణువు బ్రహ్మ రూపమే. అవును. ఆ శివుడు రద్దవుతాడు. అది ఓకే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అనేటువంటి 3 కూడా ఎరుకకు కారణం. అవును. కార్యం కూడా అదే. అదే ఓకే. సూక్ష్మము కారణము, స్థూలము కార్యంగా తెలుస్తుంది. ఓకే. ఆ తెలియడానికి కారణం మళ్ళీ స్థూలమే. విత్తనానికి చెట్టుకు విత్తనం కారణం, ఈ రెండింటికి తనిగే కారణం లేదు. అది 2వ మంత్రం. అదేనండి. ప్రకృతి పురుషాత్మకమైనటువంటి అబద్ధపు గుర్తు పూర్తిగా అంతరించిన తర్వాత ప్రకృతి పోతుంది. సృష్టి లేదు, సృష్టి లేదు, సృష్టి లేదని చెప్పడం కూడా సృష్టి ఉందని నమ్మడమేనండి. అక్కడ బాగా గమనించండి. ఏ సందర్భంలో గురువు సూచన చేస్తున్నారో దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా వినాలి. చూడండి, ప్రకృతి అంటే త్రిగుణాలు, త్రిగుణమయి. ప్రకృతి త్రిగుణమయి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, ఈ 3 ప్రకృతే. ప్రకృతి త్రిగుణమయి. ఓకే. త్రిగుణాల్లో ఉండే నిర్గుణం గుణమే తప్ప గుణాతీతం కాదు. అవును. కాబట్టి ఈ ప్రకృతి పురుషుడు అనేది ఒక్క
ఒక్క వస్తువే. అవును. అందులో పార్వతీకి చెప్పినటువంటి పరమేశ్వరుడు మనం ఆలోచించవలసింది శబ్ద స్వరూపంగా, మౌన స్వరూపంగా. ఎట్టయినా జరగని ఆయన చెప్పినాడు, ఈవిడ విన్నారు అంటే అది సాజన్మ సాకార సద్గురుమూర్తి సచ్చిష్యుడు అనే అర్థమో. ఈ యొక్క పురాణంలో నిన్న పార్వతి ఆత్మహత్య చేసుకుంటే పరమేశ్వరుడు మిగులుతాడంటే అర్థం ఏంటినంటే అక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఉన్నాడని చెప్పారు మీరు. ఉన్నది ఉన్నట్లుగా ఉంది. ప్రకృతి పురుషాత్మకమైన ద్వంద్వరూపమైనటువంటి ప్రకృతి కావూరి నాగేశ్వర ప్రసాదులు అంతరించి కావూరి నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి ద్వంద్వము లేనిదని తెలిసి కావూరి నాగేశ్వర ప్రసాద్లో ఉండేటువంటి అచల పరిపూర్ణుడు తెలియబడినప్పుడు అచల పరిపూర్ణుడిలో ప్రకృతి పురుషులనేటువంటి ద్వయపు అబద్ధపు గుర్తు లేనిదని తెలిసిన తరువాత గురువే ఉండును శిష్యుడు తనిగా మిగలడో. అక్కడ లాస్ట్ చెప్పిన గురువు పదం ఏం తెలుసా? అచల పరిపూర్ణుడు. అంతేగాని ప్రకృతిపై పురుషుడు ఉండడు, పురుషుడిపై ప్రకృతి రెండు ఒకేసారి పోవాలి పోతే. ఇట్లా మనం చెప్పేటప్పుడు ఇంత స్పష్టంగా చెప్పేటప్పుడు ఎవరైనా అడ్డం పడి ఏదైనా ఇప్పుడు మీరు తెలియనిది తెలుసుకుంటున్నారో అది బోధ క్రమం. ఇట్లా కాకుండా ఇంకా కావాలని అడ్డం పడితే మీరు మౌనం వహించండి అనేటువంటి శీర్షిక తర్వాత రేపు వస్తుంది. ఈ రోజు ఏంటంటే గురునికి అపరాధియగు ఆ నరనాథుని. మీరు గురువునికి అపరాధం కలిగించడం లేదు. మనము గురువుకి అపరాధం కలిగించడం చాలా భక్తితోనే ఇన్ని రోజులు మనం వింటున్నాం. ఈ రోజు సూచన ఏంటంటే శిష్యుడుగా మనము అంటే పూజారి వెంకటేశం గాని కావూరి నాగేశ్వర ప్రసాద్ గాని పరిపక్వత చెందినందుకు ఏం చేయాలి? నిజంగా పరిపక్వత చెందింది మనం నిజమైతే మనం గురువు మాటకి అడ్డం పడకుండా వినాలండి. విన్నదాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలనే తప్ప విన్నదాన్ని ఆచరించాలి. లేకపోతే ఉపయోగం లేదు అనేది రేపు కథ. అది ఈరోజు చూసుకోండి. గురునికి అపరాధియగు. ఇక్కడ గురునికి అపరాధి అంటే అచల పరిపూర్ణ ప్రబోధను వ్యతిరేకించేటటువంటి వ్యతిరేకిస్తారు కొంతమంది. దానికి ఉదాహరణగా మళ్ళీ కథలోకి పోకూడదు మనం. ఇక్కడ ఆ కథను సంక్షిప్తంగా నేను ముగించేస్తాను. ద్రుపదుడు ద్రోణుడు శిష్యులు మిత్రులండి. మిత్రులు. ద్రుపదుడు ద్రోణుడు వీళ్ళిద్దరు మిత్రులండి. బాల్యమిత్రులట. బాల్యమిత్రులు అన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్ లో ఏదో వైరం వచ్చింది. ఎవరి ఫ్రెండ్షిప్ లో? గురువు ద్రోణుడు అతని బాల్యమిత్రుడికి వైరం. అది భౌతికంగా వెళ్తే ఈ సూచన కాదు మనకు. ఆధ్యాత్మికంగా అంతరంగా చూద్దాం. ద్రోణాచార్యుడు కురుపాండవుల గురువు అయిన తర్వాత ద్రోణుడు గురుదక్షిణ అడుగుతాడు. ద్రోణుడు గురుదక్షిణ ఎవరిని? అర్జునుడిని. ఏమని గురుదక్షిణ అడుగుతాడంటే ద్రుపద మహారాజుకి జ్ఞానోదయం కలిగించాలి. అది ఇక్కడ సూచన. ద్రుపద మహారాజుకి బాల్యమిత్రుడైన ద్రుపద మహారాజుకి జ్ఞానోదయం కలిగించాలి అనేది ఇక్కడ మనం చెప్పాల్సిన సూచన ఇది. ఈ గురు శిష్యుడు ఈ యొక్క ద్రోణుడి శిష్యుడైనటువంటి అర్జునుడు ఏం చేస్తాడంటే నరనాథు అంటే రాజుగా ఉన్న సమయంలోనే పెద్దోళ్ళు అయిన తర్వాత ద్రుపద మహారాజు రాజు అవుతాడు. ద్రోణుడు వచ్చి చాలా పేదవాడుగా ఉంటాడు. ఇప్పుడు ఇంతమంది శిష్యులకి ఆయన గురువు అయినాడు కాబట్టి ఇప్పుడు నాకు మీరు గురుదక్షిణ ఇవ్వాలంటే ఎవరు? అతను నా మిత్రుడైనటువంటి ద్రుపదుడికి జ్ఞానోదయం కలిగించాలి. వాడిని నా మిత్రుడిని ఎవరు పట్టి ఎత్తుకొని వస్తారు ఇక్కడికి అని ద్రోణుడు అడుగుతాడండి శిష్యులందరికీ. అప్పుడు మొదట ఇది తెలుసుకొని కౌరవులంతా పోయేసి ఆడ దెబ్బలు తినేసి వచ్చేస్తారండి. కౌరవులు కూడా శిష్యులే కదా, వాళ్ళంతా పోయి దెబ్బలు తినేసి వచ్చేస్తారు. అంత పెద్ద రాజ్యంలో పోయి అతను కిడ్నాప్ చేయడం అంత ఈజీ కాదు. ఈ అర్జునుడు వచ్చి కిడ్నాప్ చేయాల్సిన పని లేదు, దౌర్జన్యంగా ఎత్తుకొని వస్తానంటాడు. దీని అర్థం భౌతికంగా పోకుండా అంతరార్థంగానే వెళ్ళాలి.
అక్కడ ఎట్టుంటుందంటే ద్రౌపది మహారాజుని పోయేసి బాహుబలిలో మన తల్లిని విడిపిస్తాడే ప్రభాసు, బాహుబలి సినిమాలో హీరో వచ్చి తల్లిని ఎలా విడిపిస్తాడో అదే విధంగా చిత్రీకరించారు మహాభారతంలో కూడా. ఈయన పోయి నేరుగా వెళ్ళి మరి అందరినీ కొట్టేసి ఆ ద్రౌపది మహారాజుని బంధించి రథం మీద కట్టెత్తుకుని వచ్చి గురువు ముందర పడేస్తాడు అర్జునుడు. అప్పుడు పడేసినప్పుడు అక్కడ జ్ఞానోదయం కలిగిస్తాడు ద్రౌపది మహారాజుకి తన మిత్రుడైనటువంటి ద్రోణుడు. కథ క్లియర్ గా అర్థమవుతుంది కదా మీకు? ఇక్కడ సారాంశం ఏంటంటే, నేను ఒక రోజు మీ ఇంటికి వస్తే నువ్వు పెద్ద సొంత ఇల్లు, తర్వాత రాజభవనము, రాజు, అంతఃపురము ఇవంతా నీకుండా నాకు లేదని చెప్పేసి నన్ను తక్కువ చేసి మాట్లాడినావు కదా నాయన. ఎవరు మిత్రుడు ఎవరు శత్రువు అంతా ఒకటే కదా, ఈ విషయం నీకు తెలియజేయాలని నేను ఇంత దూరం పిలిపించాను గాని నిన్ను చంపడానికి కాదు, నిన్ను చంపడానికి కాదు, నీ కొవ్వు అనిసేదానికి. ఇక్కడ అదే విషయం. ధర సచ్చిష్య వరుడు, జనన మరణాలు కాదు అక్కడ మెయిన్. చూడండి, జనన మరణానికి అతీతమైందని గుర్తించిన వాడ. నిజంగా నాకు నువ్వు శిష్యుడైతే నువ్వు అని కొవ్వు అనుచు అంటే అది గురువు శత్రుని. గురు శత్రువు ఎవరు చెప్పండి? గురువు ఎప్పుడు కూడా వెలుతురు, ఇది వెలుతురు స్వరూపం. గురుశత్రువు అజ్ఞానమే. గురుశత్రువు అజ్ఞానమే. అవును, గురుశత్రువు అజ్ఞానమే. గురుశత్రుడు అంటే ఇక్కడ ద్రోణాచార్యులో ఉండేటువంటి సద్గురు భావము, అది గుర్తించలేనటువంటి అజ్ఞానమే ఈ గురుశత్రువు. అతన్ని పట్టి బంధి తీసుకొచ్చిన తర్వాత కట్లిప్పేసిన తర్వాత మాట్లాడతాడు, నీ రాజ్యము అవన్నీ నా శిష్యుడి దగ్గర అంతా తునాతునకులు అయిపోయినాయి, ఏం కాపాడలేకపోయినాయి కదా నిన్ను. పబ్లిక్ గా నా శిష్యుడు నిన్ను కట్టి రథం మీద వేసుకుని వస్తామంటే ఎవరిని అడ్డం రాగలిగినారా? కాబట్టి భౌతిక బలమును చూసి ఎప్పుడు ఎవరు కూడా మనము విర్రవీగరాదు. గురువష్టకం అదే చెప్తుందండి. గురువష్టకం కూడా అదే చెప్తుందండి. నీకు ఎన్ని బలగానాలే ఉండని, నీ ఎదురుగా ఉండేటువంటి వ్యక్తిని సద్గురుమూర్తిగా నువ్వు చూడకపోతే అంత వేస్ట్. నువ్వు మాట్లాడే ప్రతి వ్యక్తిలోనూ ఉండేటువంటి నిన్ను చూసుకోకపోతే తనకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే అంత వేస్ట్. ఈ విషయాన్ని చూడండి. గురునికి అపరాధియ గుణ నరనాథుని ద్రుపదు నుంచు నరుని విధమునన్. ఇది ఉపమానం. ఇంతవరకు మొదటి లైన్ పూర్తిగా ఉపమానం అండి. ఎట్లాగైతే కథ పూర్తిగా అర్థమైందే? ఎట్లాగైతే అర్జునుడు తన గురు దక్షిణ చెల్లించడానికి భద్రంగా ఆ గురువు యొక్క శత్రువుని, అంటే చిన్ననాటి స్నేహితుడైనటువంటి అతనికి జ్ఞానోదయం కలిగించడానికి పూర్తిగా అతన్ని పట్టి బంధించి తెచ్చి గురువు దగ్గర పెట్టాడు. ఇదే విధంగా ధర ఇప్పుడు ప్రస్తుతం నిజంగా ఈ పూజారి వెంకటేశ్వర సచ్చిష్యవరుడైతే తన గురు శత్రుని దక్షిణామూర్తి సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళ కొవ్వు అణచాల. ఈ పూజారి వెంకటేశం, ఈ కావూరు నాగేశ్వర ప్రసాద్ నిజంగా గురుపుత్రుడైతే, మీరు నిజంగా గురువు దగ్గర ఉపదేశం తీసుకొని ఉంటే, మీరు నిజంగా సద్గురుమూర్తి వారసుడైతే, మీరు వ్యతిరేకత లేకుండా ఆ గురువు శత్రువు ఎవరు? అచల పరిపూర్ణత సూచన కాకుండా ఉండే వాళ్ళందరికీ సూచన అయ్యే విధంగా బోధించాల. దాని అంతరార్థం అది. గురు శత్రుని చేతనైతే కొవ్వు అణచదగును. కొవ్వు అణచదగును అంటే అర్థం ఏంటంటే అతని అజ్ఞానాన్ని పోగొట్టే ప్రయత్నం చేయండి. పోగొట్టుకోకపోతే మీకు వచ్చిన నష్టమే ఉండదు ఇందులో అనేది తర్వాత కొనసాగుతుంది. ప్రయత్నం చేయండి కానీ వాళ్ళు పోగొట్టుకోకపోతే మీరు హాయిగా ఉండండి. ఇది కృష్ణప్రభువుల ఉదాహరణ అండి. దీనికి పూజారి వెంకటేశ్వర ఉదాహరణ జోడించి మళ్ళీ తర్వాత దాంట్లోకి వెళ్తాను. చూడండి, మాట్లాడుతూ వింటూ ఉండేటువంటి మనం అంతా కూడా నిజంగా గురువుకి పుత్రులమైతే ఎవరితోనూ సంఘర్షణ పెట్టుకోకుండా వాళ్ళలో ఉండే అజ్ఞానాన్ని మాత్రం మీరు తీసే ప్రయత్నం చేయండి తప్ప బాహ్యంగా ఎవరితోనూ గొడవ పెట్టుకోవద్దండి అనేటువంటి అర్థం. ఇది పరమార్థం. దీనికి పూజారి వెంకటేశ్వర ఉదాహరణ. పూజారి వెంకటేశం ఒకసారి ఖమ్మం జిల్లాలో ఆ జ్ఞానయజ్ఞం 500వ రోజు అండి. అది జ్ఞానయజ్ఞం 500వ రోజు ఖమ్మం జిల్లాలో
వారు పిలుపునందుకొని బృహనార్యుల 50వ జయంతి అంట, అదేందో 50వ జయంతి ఏదో అక్కడ అటెండ్ అవ్వమని ఎవరో పిలిచారు. జ్ఞానయజ్ఞ భక్తులు అక్కడ ఉండే వాళ్ళంతా ఆయన అడిగారట. ఇది 500 రోజులు అయిన తర్వాత అంతలోపు అప్పటి నుంచి ఎప్పటి నుంచి అడుగుతున్నారట. అందుకని వాళ్ళు అక్కడ పిలిపించారు. రఘు, రాజ్ కుమార్ గారు, పురుపు నాగేశ్వరరావు అంతా వచ్చారు. అక్కడ వెళ్ళి లోపల నుంచి నేను దేనికో బయటకు వచ్చాను, అలా అంతే. అక్కడ పేరు అవసరం లేదు. అక్కడ ఒక ఆయన వచ్చి బాగా నన్ను దుర్భాషలాడుతున్నాడండి. మిత్రులే వారు, ద్రోణాచార్యుడికి ద్రుపదుడు లాగా మిత్రులే వాళ్ళు. లేకపోతే మీరు నన్ను ద్రోణాచార్యుడు అని, ఆయన ద్రుపదుడు, ఆయన ద్రుపదుడు, అదెంత అవుతుంది మీరు ఏదైనా అనుకోండి. అక్కడ నా మిత్రుడు ఆయన, ప్రబోధుల సోదరుడే. ఏం చేశారంటే తిట్ల దండకం అందుకున్నాడు. ఈ విధంగా మీరు పబ్లిక్ గా ఎక్కడికంటే అక్కడికి ఇంత దూరం ప్రబోధ మీరు యూట్యూబ్ లో చెప్పేస్తా ఉంటే, ఎక్కడా గురువుకి శిష్యులు డబ్బులు ఇవ్వకూడదు, గురువులు తీసుకోకూడదు అని ఇంత పబ్లిక్ గా మీరు చెప్తా ఉంటే మీకేమన్నా కొద్దిగానైనా బుద్ధి ఉందా అని స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి ఇప్పుడు మాటలు నేను చెప్పలేను కదా, అవన్నీ మీరే చెప్తూ ఉంటారు, చాలా ఇబ్బంది పడతారు మీరు నిన్న అలాగా. అటువంటి మాటలతో పాపం నిందిస్తున్నాడు. అక్కడ రాజ్ కుమార్ ప్రశాంతంగా ఉన్నారు. రఘు గారు పట్లాటకు ఉవ్విల్లూరుతున్నట్టున్నారు. అక్కడి నుంచి నేను ఊరికే చేయి చూపించాను, నాయన ఇక్కడ మీరేం మాట్లాడబాకండి, మీకు ఏం చెప్పామో, మనకు ఎవరు మాట్లాడినప్పటికీ అతనిలో సద్గురు స్వరూపాన్ని చూడటం మీ ధర్మం, మన ధర్మం అని చెప్పేసి వాళ్ళు గమ్మున ఉన్నారండి. ఆయనంతా మాట్లాడేశారు. ఇక్కడ ఆ టైంకి ఇప్పుడు నాగేశ్వరరావు గారు వీడియోగ్రాఫీలో ఉన్నారు. అట్లేదు సమయానికి బయట లోపల స్టేజ్ పైన వీడియో తీసే పనిలో ఉన్నాడు కుడుపు నాగేశ్వరరావు గారు. వీళ్ళు మాత్రం వచ్చేసారు. ఈ గలాట సౌండ్ చూసి నన్ను తిడుతున్నాడు. చుట్టుపక్కల అంతా వచ్చేసారు. అంటే అప్పటికే ఖమ్మం జిల్లా భక్తులందరూ, జ్ఞానయజ్ఞ భక్తులందరూ చుట్టూ వచ్చేసారు. ఈయన ఒక అర్ధగంట బాగా తిట్టాడండి పాపం, అలసిపోయినాడు. ఈ అర్ధగంటలో అదే మనకు ఎవరు మన రఘు మాత్రం కొద్దిగా కోపం తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అది అక్కడ పద్ధతి కాదు. ఎందుకంటే మన మిగతా వాళ్ళకి మనకు తేడా ఏముంది, మన అచల పరిపూర్ణ సిద్ధాంతంలో కొట్లాట్లు ఉన్నాయా? కొట్లాట్లు ఉన్నాయి అంటే వాళ్ళ అజ్ఞానంలోని అర్థం. ఇప్పుడు మనం ఏమని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కాసేపు తిట్టిన పాప, ఆయన సరదా ఎందుకు మనం పోగొట్టాలంటే ఆయన ఇంకొక ఆయన ఇద్దరు కలిపి బాగా తిట్టినారండి ఒక అర్ధగంట. నేను చిరునవ్వుతో గుమ్మున నిలబడ్డానండి. ఆ అర్ధగంటలో ఆయన టైం అయిపోయింది. అక్కడ ఆయన ప్రసంగం ఆ టైం అది మర్చిపోయినాడు ఆయన. లిస్ట్ లో ఆయన పేరు వచ్చి ఆయన పిలిచే టైం అది. ఎంతసేపు ఆయన పేరు పిలుస్తున్నారు కానీ ఆయన అడపాల ఈ పని మీద ఉన్నాడు, ఆయన నన్ను తిట్టే పని మీద ఉన్నాడు పాపం. కాబట్టి ఆయన టైం టేబుల్ అక్కడ వదిలేసినాడు, ఇక్కడ తిడతా ఉన్నాడు. అక్కడ స్టేజ్ మీద పోయిన తర్వాత వాళ్ళు ఏదో ఏం చెప్పారో మరి తెలియదు, ఏం మాట్లాడుకున్నారో తెలియదు. మేము హాయిగా భోజనం చేసాము, వాళ్ళకి చెప్పేసి మధ్యాహ్నం బయలుదేరే పని మీద మేము కార్లో కూర్చొని రిటర్న్ బయలుదేరాం. ఆయన మళ్ళీ వచ్చేసాడు వెనక్కి. వచ్చి కారు ఆపేసి ఆయన గట్టిగా ఇంకా చేతులు పట్టుకొని, ఏమనుకోకండి ఏదో ఆవేశంలో ఏదో తిట్టేసాం, మాట్లాడేసాము, నాకు ఒక డౌట్, ఇప్పుడు మీరు ఇది కూడా మళ్ళీ ఏమన్నా వీడియో తీసేసారేమో, దయచేసి ఈ వీడియో విడుదల చేయబోకండి అంటున్నాడు ఆయన. ఆయనకి గురువే సమాధానం చెప్పినట్టున్నాడు కదా, మనకు తెలీదు. చూడు రఘు గారు, ఇంత మాత్రానికి మనం అతని మీద ఆవేశపడడం, కొట్లాడుకోవడం, వీధి కుక్కలకు మనకు తేడా ఉండదు నాయన. వీధిలో కుక్కలు ఒక్కొక్క మురిగితే ఇంకొక మురుగుతుందండి. ఒక్కొక్క వాటికి మళ్ళీ వీళ్ళకి మైకులు పెరుకుని కొట్లాడుకునే వాళ్ళకి, నేనే ఇన్ని రోజులు మీకు జ్ఞానయజ్ఞంలో మైకి పెరుకుని కొట్లాడుకునే వాళ్ళకి ఏం తెలియదు అంటూ నేనే ఒక సభ దగ్గర పోయి కొట్లాడితే ఏం బాగుంటుంది నాయన, కాసేపు ఓపిక పట్టండి అని చెప్పిన. కారు రిటర్న్ బయలుదేరి గేట్ దాటక ముందే వచ్చేసినారు, కారు అడ్డం పడిపోయారు. ఓ 10 మందిని వెంటేసుకొని వచ్చేసారు. దయచేసి ఇంతసేపు నేను తిట్టినటువంటి వీడియో ఉంటే విడుదల చేయబాకండి. వీడియో తీరేదంటే ఆయన నమ్మట్లేదు. ఏం చేయమంటారు చెప్పండి. ఇట్లా నిజంగా సచ్చిష్యవరుడైతే నీ దగ్గర మౌనం పాటించవయ్యా అనేది ఎప్పుడు వస్తుంది, రేపు వస్తుంది. మోకత్వం అంటే మౌనం. నేను తలపల మునిరత్నం గారి శిష్యుడినే అయితే నన్ను తిడతా ఉండే వాళ్ళలో నా తలపల మునిరత్నం గారినే చూడాలి.
కుదరదా? ఏం కష్టమా? కుదరదంటారా? క్వశ్చన్ మార్క్ చూస్తా ఉంటే లేదండి, కొంచెం దగ్గు వచ్చి అంతకంటే మూకత్వం అంటే మౌనం. అది రేపు రెండు కుడుపు నాగేశ్వరరావు మర్చిపోతారు. రేపు 2 ఉన్నాయి, 2 పద్యాలు వస్తాయి రేపు కలపాలనుకుంటారు. కాబట్టి నిజంగా సద్గురునికి సత్శిష్యుడైతే ఒక పూజారి వెంకటేశం లాగా, ఒక కావూరు నాగేశ్వర ప్రసాద్ లాగా, ఒక కుడుపు నాగేశ్వరరావు గారిలాగా ఇక్కడ ఏం సమస్యలు వచ్చినా మళ్ళీ సమాధానం గ్రూప్ లో పెట్టేస్తాడు ఆయన వెంటనే. ఎవరు ఎంతమంది ప్రశ్నించినప్పటికీ ఆయన మెసేజ్ పెట్టాడు నాకు 10 రోజుల ముందు. గురువు గారు, మీకు ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్న నాకు ఫార్వర్డ్ చేయండి, మీరు ఎక్కడ సమాధానం చెప్పారో నేను పెడితే వాళ్ళకి మీరు దాన్ని పట్టించుకోబాకండి అంటాడు ఆయన. ఇక్కడ అదే కదా చెప్పింది, ఇక్కడ ఈ పద్యంలో ఉండేది ఆయనే కదా. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఆన్సర్ చెప్పాకండి, నాకు చెప్పండి, మీకుంతే నేను వినిపిస్తా అని. గురునికి అపరాధి ఎగున నరనాథుని ద్రుపదుని వంచు నరుని విధమున వంచు. ద్రుపదుని వంచడం అంటే తలబట్టి కిందికి వంచడమా? అహంకారం తీసేయడం. ఈ ప్రపంచంలో కూడా నిజంగా నువ్వు సత్శిష్యుడైతే గురు శత్రుని, గురువుని వ్యతిరేకించే వారిని నీ చేతనైతే వంచు. ఆడ కుడుపు నాగేశ్వరరావు అక్కడ లేనే లేదు, కానీ తిట్టిన ఆయన కుడుపు నాగేశ్వరరావు దీన్ని కూడా వీడియో తీసి ఉంటాడేమో అని భయం. ఇప్పుడు చూడండి, నేను రఘు గారు పెట్టిన మెసేజ్ ప్రకారం గురువు ఏం చేయడు, గురువు లేకుండా మనం ఏ పని చేయలేము. రఘు గారు నేను పెట్టిన మెసేజ్ చివరిగానండి, క్లాస్ అయిన తర్వాత అది పెట్టాడు ఆయన. గురువు అంటే పరిపూర్ణం పని చేయదు, ఊరికే ఉండదు. బాగా గమనించండి, గురువు ఏం చేయడు, గురువు లేకుండా మనం ఏం చేయలేము. దీనికి ఉదాహరణ మీకు ఇక్కడ చెప్పిందే. నన్ను అక్కడ అంతమందిలో ఆయన తిట్టిన ఆయన అంతమందిలోనే వచ్చి క్షమాపణ చెబుతున్నాడు. ఈ రెండుకి కారణం కుడుపు నాగేశ్వరరావు గారు. ఎట్లా? అంతకు ముందు విడుదల చేసినటువంటి వీడియో కూడా ఆయనే కదా విడుదల చేసింటాడు. ఆ వీడియోలో ఆయన ఏది అంతకుముందు ఈ వీడియోలో అంతా ఆయన విడుదల చేసింది. నేను అన్ని వీడియో ఇప్పుడు మాట్లాడుతున్నది ఆయన కదా చేసేది. ఆ వీడియోలో ఆయన గురువులకి డబ్బులు ఎవరు ఇవ్వకండి, ఆర్థిక లావాదేవీలు కలిగి ఉండొద్దండి అనే విషయాన్ని స్పష్టంగా విడుదల చేసింది ఆయనే కదా. ఊరు ఇంతసేపు నేను తిట్టినాను కదా, ఇది కూడా వీడియోగా వచ్చేస్తే ఎట్టా అని కుయోమర్ అనే దగ్గరికి వచ్చేసినట్టు ఆయన. నాగేశ్వరరావు వచ్చి చెప్పినప్పటికీ ఏమో కుడుపు నాగేశ్వరరావు అక్కడ రఘు రాజ్ కుమార్ వీడియో తీశారేమో డౌట్. ఇప్పుడు ఎవరు తిట్టమన్నారు, ఎవరు డౌట్ పడమన్నారు? అంటే వాళ్ళదే కదా. అట్లా ఇప్పుడు కుడుపు నాగేశ్వరరావు లేకుండా మనకు పని జరగదు ఇక్కడ. ఇప్పుడు ఇది ప్రసారం అయిందే కదండి. అవునండి. మరి ఆయన లేకుంటే క్లాస్ జరగదు. క్లాసులో ఆయన మాట్లాడాడు. బాగుంది, మీరు ఇందాక చెప్పారు కదా, గురువు ఏమి చేయడు, గురువు లేకుండా మనం ఏమి చేయలేము. బాగుంది. అట్లా ఇప్పుడు గురువు యుద్ధం చేయలేదు, అక్కడ ద్రోణాచార్యుడు యుద్ధం చేయలేదు. అవును, గురువు గారు యుద్ధం చేసిన శిష్యుడు, కానీ అక్కడ ఎవరిని చంపలేదు. అంటే ఇక్కడ చంపడం అంటే అహంకార కొవ్వు అణచదగున్. అది ఇక్కడ అచల పరిపూర్ణంలో ఏముంటుందంటే అహంకార రహిత విధానం అంతే. గురు శత్రుని చేతనైతే కొవ్వు అణచదగున్. నన్ను ఎవరిని ప్రశ్నించాలంటే ముందు కుడుపు నాగేశ్వరరావు దగ్గర ప్రశ్నించాలా. ఆయన వల్ల కాకపోతే అప్పుడు నా దగ్గరికి రండి. ఈ విషయం అంటే ప్రపంచంలో ఏ వ్యక్తికి ఏ సమస్య వచ్చినా తెలుగులో అర్థమయ్యేట్టుగా ఆయనకు చెప్తే చాలు, ప్రశ్న ఆన్సర్ వెంటనే విడుదల చేస్తాడు ఆయన. లేకపోతే నాకు 2019లో చెప్పిన ఆన్సర్లన్నీ విడుదల చేసింటాడు. నేను పాపం నాకు తెలియదు 2019లో అక్కడ ఏమేమి మాట్లాడినా అయితే ఇప్పుడు కొత్తగా కనిపిస్తా ఉందన్నమాట నాకు అట్లా. కాబట్టి ఆ విధంగా ఎప్పుడు కూడా సద్గురు శిష్యులని మీరు నిజంగా అనుకుంటే 54 మంది తింటాను, మనం ఎంతో మంది వినబోతున్నారు. భౌతికంగా గొడవ పెట్టుకోబాకండి, గురువాక్యం ప్రకారం మీరు పాటించండి చాలు. సద్గురు శుభాశిస్సులు మనకి ఎప్పుడు అవసరం. కాబట్టి మన కృష్ణ ప్రభువులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాంటి పరిస్థితి వస్తే ఇప్పుడు నేను అక్కడ ఎలా మౌనం పాటించానో ఆ విధంగా మీరు కూడా మౌనం పాటించండి తప్ప ఎవరితోనూ గొడవ పెట్టుకోబాకండి అనేది మనకు సూచన అండి. మరి అట్లా పెట్టుకోకుండా ఉండడానికి అర్హత ఏంటంటే గురువాక్యం పాటించడమే. ఎట్లా అనేది కమాన్ జ్ఞానయజ్ఞం 2వ భాగం 66 ఎపిసోడ్లో
సెకండ్ పార్ట్. నిన్న ఆర్తుల గురించి తెలుసుకున్నామండి. ఆర్తుల్లో కూడా జ్ఞాని ఉంటాడు అని. ఇప్పుడు జిజ్ఞాసువులు, అర్ధార్థి, జ్ఞాని, ఈ 3 భాగాల గురించి ఈరోజు తెలుసుకుంటాం. చూడండి, వీరశ్రేష్ఠుడు అయినటువంటి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు జిజ్ఞాసువు అంటే అర్థం చెప్తారంట. ఇప్పుడు మనకు జిజ్ఞాసువు అంటే జ్ఞానేచ్ఛగల పురుషుని. జ్ఞానేచ్ఛ అంటే ప్రకృతిపై పురుషుడు మిగులుతాడనేది కాదండి. జ్ఞానేచ్ఛ అంటే ప్రకృతి పురుషానికి అతీతమైనటువంటి, విమూర్తులకు అతీతమైనటువంటి విషయాన్ని నేను తెలుసుకోవాలనే జ్ఞానేచ్ఛే కలిగి ఉండాలి. ఆ జ్ఞానేచ్ఛలో ఉండేది నేనే. ఇక్కడ నేనే అంటే ఫస్ట్ పర్సన్ అని. కావూరి నాగేశ్వర ప్రసాద్ దగ్గర ప్రశ్నింపజేస్తా ఉండేది నేనే. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు నేను ఇంక మీకు అడ్డం పడనంటూ ఉంటారు. మీ వల్ల కాదు అది. ఎందుకంటే చెప్పాను కదా మీకు, గురువు పనిచేయడు, ఊరికే ఉండడు. మీ దగ్గర అంతటి ప్రశ్న రావాలి కాబట్టే మీరు వేశారు, అంతేగాని మీరేం దాని మీద ఆపుకోవాల్సిన పనిలే. మీరు ప్రశ్నించండి. ఉదాహరణకు మీకు కైక మనకు ప్రారంభంలో కైక పాత్ర అంతే. కైక రాముడిని అడవులకు పంపించింది అని మనకు కనిపిస్తుంది. అందమైన రాముడు, అందాల రాముడు, నా బాలరాముడు, మరి సుకుమారమైనటువంటి రాముడిని అడవులకు పంపించడానికి కైక కారణమైన కైక మీద కోపం చేసుకుంటాం. అది ఎట్లాంటిది తెలుసా? ఇంతకుముందు నన్ను తిట్టిన వాళ్ళ పైన ఈయన ఎవరో రఘు గారు కోపం చేసుకోవడం ప్రయత్నించింది కూడా అట్లాంటిదే. మళ్ళీ ఆయన ప్రయత్నం చేశాడు కానీ ఆయన కోపం బయట రాలే కదా. ప్రయత్నమే చేయకుండా ఉంటాడు నిజమైన శిష్యుడు అసలు. ఇప్పుడు మళ్ళీ ఆయన తయారైనాడేమో మరి తెలియదు, నిన్ను పెట్టాడు. మరి గురువులే ఆయన చెప్పిన దాని ప్రకారం పరిపక్వత కాదా చూడండి. మీరే చెప్పారు బాగుంది సూచన అని. ఏమని, గురువు లేకుండా మనం ఏం చేయలేం, గురువు ఏం చేయడు. ఆ స్థాయికి ఎదిగాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ స్థాయికి ఆయన ఎదిగాడు. అంటే మళ్ళీ పైన ఇంకో బిల్డింగ్ కట్టాడని అర్థం కాదు కదా. ఇట్లా జ్ఞానేచ్ఛ రూపమున నివసించేది కూడా నేనే. ఆర్తుల్లో ఉండేది నేనే, జిజ్ఞాసులో ఉండేది నేనే. ఈ భక్తి అతని నా దర్శన రూపమే కలిగిస్తుంది. ఎప్పటికైనా వాడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 రకాలు కూడా ప్రవర్తనా రూపంగా భౌతికంగా ఉండే ధర్మాల కోసం పెట్టిందే తప్ప అంతరాత్మికంగా అంతరు ఒకటే. ఇది తెలిసిన వాడు బ్రాహ్మణుడు, తెలియని వాళ్ళు మిగతా వాళ్ళుగా తెలియబడుతూ ఉంటారు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అతను నన్నే తన జిజ్ఞాస విషయంగా తలస్తాడు కదా. అంటే ఫస్ట్ పర్సన్ అతనికి కావాల్సింది కూడా. అవునా? కాకపోతే విధానం తెలియదు అంతే. నేను అతనికి జిజ్ఞాస విషయముగా అవుతాను అంటే 4వ భక్తి అయిన జ్ఞానమే ఇక్కడ కూడా ఉంది. మీరు చెప్పాను కదా మీకు. మళ్ళీ ఈరోజు 1, 2 వేసుకొని చూసుకోండి. ఫస్ట్ పైన 1 వేయండి. ఆయన గురువు. ఏ గురువు అయినా పూజారి వెంకటేశం కాదు, తలపల మురత్నం కాదు, కావూరి నాగేశ్వర ప్రసాద్ కాదు. ఆయన అచల పరిపూర్ణం. ఆయన ఏమనడు. నెక్స్ట్ దాని కింద 2 2 వేయండి. ఇది అతని నీడ. మీరేమని అనుకోండి, అతని నీడ. సరే, మునిరత్నం గారు అనుకోండి, మీరు ఏమనుకోండి. ఓకే, కింద 3 గీతలు గీసారు చూడండి. ఇది నీడకు నీడ. నీడకు నీడ. నీడకు నీడ. ఇప్పుడు మీరు చెప్పిన మునిరత్నం గారే భ్రాంతి. అంటే మీరు చెప్పారు కాబట్టి చెప్పాను ఆ పేరు. నేను అక్కడ పేరు అవసరం లేదు. మీ గురువు గారు కదా. అదే చెప్పేది. ఇక్కడ మా గురువు మీ గురువు అనేది అవసరం లేదు, పేరు ఎక్కర్లేదని చెప్పింది నేను. మీరు చెప్పేసినాక దాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకోలేను కదా. అదే ఇక్కడ నేను చెప్పేది. ఇప్పుడు మునిరత్నం గారు వేరు, మీరు వేరు కాదు కదా నాకు. కాబట్టి అక్కడ ఏ పేరు పెట్టుకోపాకండి. నేను 1 మాత్రం ఏమన్నాను, మీరు అందులో పేరు ఏంటి? 1 వేయండి పైన, దాని కింద 2 1 వేయండి, దాని కింద 3 1 వేయండి, దాని కింద 4 1 వేయండి. చెప్తా ఇప్పుడు. ఈయన ఎక్కడున్నానని చెప్పినాడు, ఈ 3టిని విడిచిపెట్టి 4వ చోటని చూపిస్తున్నాడు. బాగా గమనించండి. ఫస్ట్ 1 వేశారు, గురు శిష్యులు కానటువంటి గురువు అని చెప్పాను.
రెండు ఒకటి లేసినప్పుడు మీరు సెకండ్ పర్సన్ అంటే మీరు వెంటనే సహజన్మ సాకార పేరు చెప్పేశారు. అది భౌతికమైన గురువు పేరు చెప్పబాకండి, ఏ పేరు వద్దాడ. మూడు ఒకటి లేసినప్పుడు భౌతికమైన శిష్యుడు కదా. అవును. 1, 2, 3 ఈ 3 కలిసి 4లో ఉంటాయి చూసుకోండి. అవును అవును. ఇంక 4 కాదు 41 వేసినా కూడా అందులో 1 మాత్రం కామ, దాన్ని ఎవరు తీలేరు. అవునండి. నేను తీలేనండి అనేది కూడా తీయకుండా ఉండేవాడే. అవును. నేను తీస్తా ఏం చెప్పినప్పటికీ అది ఇరుకే. 1 మాత్రం ఏమందో నాలుగోది కన్ఫ్యూజన్ గా ఉంది గురుగారు. 4వది ఏం చెప్పినారంటే జ్ఞానులు అని చెప్పారు. జ్ఞానులు. ఓకే ఓకే. ఆ 3కి అతీతంగా ఉండే జ్ఞానం చెప్పింది. మూడిట్లో ఉండేవాడు ఎరుక స్వరూపం అండి. ఈ 3 కాదని అపరోక్షం అవ్వాలి వాడు. ఎవరిని? ఆ మొదటి 1ని అపరోక్షం అవ్వాలి. అచ్చా, ఇక అపరోక్షం అవటమే ఇది 4 ఒకట్లు. అవును. అందుకని 4వ భక్తి అని చెప్పి నిన్న చెప్పారు 1065 స్టార్ట్ చేస్తూ, నిన్న ఎపిసోడ్ స్టార్ట్ చేస్తూ అది 4వ భక్తి కాదు, 3వ భక్తి కాదు, మొదటిది కాదు, చివరిది కాదు. వాస్తవానికి స్వాభావికమైనటువంటి ఫస్ట్ పర్సన్ అయినటువంటి అచల పరిపూర్ణమైనటువంటి నేను. అదండి 4వది అనుకోబాకండి. 4వది అంటే మీరు ఈ 3ని భావించబాకండి. కాబట్టి 4 ఒకట్లు కూడా ఎన్నైనా ఒకటే. కాబట్టి 360 డిగ్రీలు అంటే 0 అని అర్థం. 0 అంటే 360 డిగ్రీలు అని అర్థం. ఇది దీంట్లో ఉంటది. అవునండి. ఈ 1 అనేది ఏమందో ఏమని అనరాని తత్వం అది. అది జిజ్ఞాసులో ఉంటుంది, ఆర్ధుల్లోనూ ఉంటుంది. నెక్స్ట్ అర్ధార్థి. 3 అర్ధార్థి అండి. దాని తర్వాత చూసుకోండి. ఆర్తియగు భక్తుని యందు భక్తి అర్ధేచ్ఛ రూపమును ధరించి ఉంటాది. ఆర్తి దగ్గర జ్ఞానమే, మరి జిజ్ఞాసు దగ్గర జ్ఞానమే, అర్ధార్థి దగ్గర కూడా జ్ఞానమే. అతను జ్ఞానానికి అతీతం అయింది తెలుసుకునే ప్రయత్నమే కావాల్సింది. అతనికి తెలియకుండా అజ్ఞానంతో నామరూపాలని నమ్మి ఇలా ప్రవర్తిస్తున్నాడు, అంతేనండి. నాగేశ్వర ప్రసాద్ గారు అర్ధార్థి గురించి జాగ్రత్తగా వినండి, తెలుస్తుంది. జిజ్ఞాసు ఆర్తి అన్నది కూడా మీరు అదే చెప్పారు, జ్ఞానం అనే చెప్పారుగా. అవునండి, అని చెప్పాను కదా, 4 జ్ఞానమే. అవును, చెప్తున్నారు కదా, ఈ సపరేట్ గా అవునండి 4 జ్ఞానమే. కానీ ఏమి జ్ఞానం అని చూసినప్పుడు ఇంట్లోనే అన్ని జరుగుతుంది కానీ ఇల్లు కర్త కాదండి. అవును, కర్త కర్మ క్రియ అని చేసేవాడిని బట్టి ఉంటదండి. అట్లా నలుగురిలోనూ నేనుంటాను కానీ ఆ నేనుని మీరు చూసేదానికి మీరు నాకంటే ప్రత్యేకంగా లేరు అని జ్ఞానిలో చెప్తాడు ఆన్సర్. అంతవరకు ఈ అర్ధార్థిని వినండి. ఆర్తియగు భక్తుని యందు అర్ధేచ్ఛ రూపంలో ఉంటది. అంటే ఏదైనా పొందాలని ఉంటది, ఏదని తెలియదు అతనికి. ఓకే, అతనికి ఆ భక్తి నాకే అర్ధ రూపమునిచ్చును. అందుచేత అతడు నాకు అర్థము అని పెట్టారు. అర్థము అంటే డబ్బు, సంపద కదా. నిజమైన సంపద అచల పరిపూర్ణత చెందడమే కానీ భౌతికమైన డబ్బు సంపాదించడం కాదు అని అతనికి ప్రారంభంలో తెలియకపోయినప్పటికీ అతనిలో కూడా నేనే ఉండేది. ఇట్లా అజ్ఞానమును ఆశ్రయించి ఉండేటువంటి నా భక్తి ద్రష్టకు అంటే చూచువానికి. అక్కడ ద్రష్టగా ఉండేది కూడా చూడండి, అచల పరిపూర్ణుడే నీకు అంతటా ములుగు చెదనికి సందు లేకుండా నిండి ఉండేవాడే ఒక సహజన్మ సాకార సద్గురుని రూపంలో ఉన్నాడు. అదే మీకు చెప్పింది, బెల్లం నుంచి తీపిని వేరు చేయలేము, గురువు నుంచి గురువు శరీరాన్ని వేరు చేయలేరని చాలాసార్లు చెప్పాను మీకు. మీరు అందులో కూడా మరి నా భక్తి ద్రష్టకు, అజ్ఞానమును ఆశ్రయించి ఉండి చేయబడే నా భక్తి ద్రష్టకు అంటే చూసేవాడికి నన్నే దృశ్యంగా చూడమని మీకు అడుగుతున్నానండి. నన్నే దృశ్యముగా చూడ తలచునట్టి శక్తిని నేనే ఇస్తానండి మళ్ళీ అతనికి త్వరలోనే. ఒకరోజు వాల్మీకి, ఒకరోజు రత్నాకరుడే కదా, ఈరోజు వాల్మీకి అండి. కాబట్టి దయచేసి అవగాహన చేసుకోండి. నేను జ్ఞాని, వీళ్ళు 3 అజ్ఞానులు అనుకోబాకండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని చెప్పినప్పటికీ, దీనికి అతీతం అని చెప్పినప్పటికీ ఇది లేదు అది ఉంది అని అర్థం అన్నప్పుడు అంతటా అది మాత్రమే ఉందని అర్థం కదా. చక్కగా ఉందండి. రత్నాకరుడు
దృశ్యం అయితే వాల్మీకి ద్రష్ట. రత్నాకరుడు దృశ్యం అయితే వాల్మీకి ద్రష్ట. మీ ఇష్టం వచ్చినట్టు కోట్ చేసుకుంటే ఏం చేయలేను నేను. ఇట్లా కదా ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే పరిణామ క్రియలో భాగంగా మీరు పరిణామమే పనికిరాదు. పరిణామము చెందేది ప్రకృతి. ఓకే. పరిణామి పురుషుడు. ఓకే. పరిణామిలకు అతీతమైనది ఏమని అనరాని తత్వమది. దాన్ని ఏమని నిరూపించినప్పటికీ తప్పే అవుతుంది తప్ప రైట్ కాదు. ఓకే. రత్నాకరుడు మరి వాల్మీకి అవతంలో ఏదో జరిగిందిగా? ఏం జరగలేదు. అక్కడ మనం చాలా ఇంపార్టెంట్ అండి. ఏమైతే అవుతుంది రత్నాకరుడు చాలా మంచి ప్రశ్న అండి ఇది. రత్నాకరుడు వాల్మీకిగా జరగడం అవడంలో ఏం జరిగింది అంటే నేను చెప్తాను. చూడండి, మా అమ్మ కడుపులో నేను జన్మించడానికి ఏం జరిగిందో చెప్పండి. ఏం జరిగింది చెప్పండి. నేనేమైనా కర్తనా దానికి? బాగా గమనించండి. ఈ పూజారి వెంకటేశానికి పూర్వజన్మ సంస్కారాల ప్రకారం పూజారి వెంకటేశంగా జన్మించినట్లు తెలియబడుతుంది పూజారి వెంకటేశానికి తప్ప పూజారి వెంకటేశంలో అంతటా ఉండే పరిపూర్ణం పూజారి వెంకటేశంలో ఉండేదానికి ఎటువంటి కర్తృత్వం ఉండదు. అంతేనా కాదా? కరెక్ట్ గురుగారు. వాల్మీకిగా రత్నాకరుడు వాల్మీకిగా మారడానికి ప్రాసెస్ ఏం లేదు. ఎలాంటి ప్రాసెస్ లేదు. ఎట్టంటే గాఢంగా నిద్రపోయేటప్పుడు నీకేమన్నా పనులు ఉన్నాయా? కానీ నిద్రపోక ముందు ఆ స్థితిని నువ్వు ప్రస్తుతం ఇప్పుడు పొందగలవా? అది కథ. రెండుకి కాదనే ఆన్సర్ వస్తుంది. అంతే, రెండుకి ఆన్సర్ కాదనే వస్తుంది. అంటే ఇప్పుడు మన ప్రమేయం లేనప్పుడు మనం గురువు దగ్గరికి వెళ్ళినా కూడా ఉపయోగం లేనట్టే కదా గురుగారు. అయితే ఆ ఉపయోగం లేదనేది కావూరి నాగేశ్వర ప్రసాద్. మీరు కాదు, మీరు జ్ఞాని. ఇప్పుడు జ్ఞాని లక్షణాన్ని గమనించండి. అప్పుడు మీకు తెలుస్తుంది, మీకే తెలుసు. అంటే జ్ఞానిని మీలోనే చూడండి. మీరు పూజారి వెంకటేశం నుంచి ఏదో పొందాలని చూస్తున్నారు, సూచన అర్థమైతా ఉంది నాకు. పూజారి వెంకటేశం మాట్లాడుతూ ఉండేది పూజారి వెంకటేశం నుంచి కాదు, కావూరి నాగేశ్వర ప్రసాద్ నుండే. ఎందుకంటే పూజారి వెంకటేశానికి ఒక ఆలంబన ఆధారం ఏది అంటే జ్ఞానేశ్వరి. ఆ జ్ఞానేశ్వరిని కానీ పూజారి వెంకటేశ్వర నుంచి చూస్తే అప్పుడు నాకు సమస్య. జ్ఞానేశ్వరిని కావూరి నాగేశ్వర ప్రసాద్లోనే చూడగలిగిన వాడికి రెండోది ఉండదు. ఎస్, బాగా పట్టుకోండి. జ్ఞానేశ్వరిని నేను కావూరి నాగేశ్వర ప్రసాద్లోనే చూడగలుగుతాను అంటే పూజారి వెంకటేశ్వర ఉన్నాడు ఆడు చూడండి. అది ఎట్లా అనేది చాలా ఇంపార్టెంట్. 4వ భక్తి ఇది. అట్టే ఉండండి. ఈ విధంగానే పైనుంచి 3వ లైన్ కిందికి చూసుకోండి సెల్లో. ముఖమే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేను కావూరి నాగేశ్వర ప్రసాద్ లోనే జ్ఞానేశ్వరుడు ఎలా చూస్తానని మీ సందేహం. దానికి ఆన్సరే ఇది. ముఖమే చూస్తున్నదనటలో ఏం సందేహం లేదు. చూసుకోండి, అద్దంలో పోతే కూడా చూసేది తన ముఖమే. నేను కావూరి నాగేశ్వర ప్రసాద్ లో చూసేది ఎవరి ముఖం చూసుకోండి. ఇంతవరకే చూడండి. పట్టుకోండి. నేను కావూరి నాగేశ్వర ప్రసాద్ లో చూసేది నా ముఖమే. అలాంటప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ ఎడం చెయ్యి నేను కుడి చెయ్యి లాంటి వాళ్ళు కదా. ఈ చెయ్యి శత్రువా? ఈ చెయ్యి గురువు శిష్యుడు ఎట్టయితది? ఇప్పుడు శత్రువులు అయితే గురువు శిష్యుడు కాలేదు. గురువు శిష్యుడు కాలే, శిష్యుడు గురువు కాలే. ఏది కాదు. ప్రక్రియ లేదు, పరిణామం లేదు. ముఖమునే చూస్తా ఉండేది, అద్దాన్ని కాదు. అంటే ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ లోనే జ్ఞానేశ్వరిని చూస్తున్నవాడు జ్ఞానేశ్వరి అని తెలుస్తోంది మనకి ఈ వాక్యం ప్రకారం. అంతేనా? అంతే.
ఈ వాక్యం ప్రకారం జ్ఞాని స్టార్ట్ చేశాడు చివరిది. మద్భక్తిం లభతే పరిపూర్ణ పరిజ్ఞానాన్ని మనలో ఎంత స్పష్టంగా కలిగిస్తున్నాడు జ్ఞానేశ్వరి చూడండి. ఆ ఊరు నాగేశ్వర ప్రసాద్లోనే జ్ఞానేశ్వరిని చూసేవాడు కూడా జ్ఞానేశ్వరియే. అంతేనా? చూసుకోండి, అప్పుడు మన ఇద్దరికి ఉనికి లేదు చూసుకోండి. కానీ దాని ఎందు జనించే భేద భావనకు కారణం మాత్రం అర్థం, భౌతిక పదార్థం. అర్థం హృదయం అనే అర్థం కూడా భౌతిక పదార్థమే. ఏం క్లారిటీ అండి, ఏం క్లారిటీ అండి. చూడండి, భౌతికమైనటువంటి ఆ అర్థంలో ఈ ముఖాన్నే చూసింది. హృదయం అనే అర్థంలో కూడా ఎదుటివాడిని చూసేది కూడా అటు ఆ వస్తువుతోనే. కాబట్టి ఇక్కడ అర్థము లేదు, ముఖము లేదు, ఉండేది ఎప్పుడు ఉంది అని చూసేటువంటి వాడికి రెండవది అట్టుంటుంది నాయన. చూసేదానికి ఒక్క చంద్రుడే, ఒక్క చంద్రుడే, అది సమంజసమే. కానీ వాడికి 2 చంద్రులు కనిపిస్తే వాడు అది దాని అర్థం ఏంటి? వాడికి 2 చంద్రులు, అరే ఆకాశంలో 2వ చంద్రుడు ఎప్పుడు చూసినాడు అడిగినాడు అనుకో, దాని అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు మనలో దృష్టిలో లోపం ఉందని ఈ కంటికి వైద్యం చేసుకోవాలా, అంతేనా కాదా? అంతేనండి. అట్లా అంటే దృష్టికోణం మార్చుకోండి. అది ఆకాశంలో కనిపించేది ఒక చంద్రుడు అందరికి కనిపిస్తాడు, ఈయనకి మాత్రం 2 కనిపిస్తే మీకు డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుందా? ఏం లేదు, అక్కడ జనరేటర్ ఉంది అందువల్ల. పర్వాలేదండి. ఇప్పుడు నన్ను తిడుతున్నటువంటి వాడిలో నన్ను నేను చూసుకోకపోతే అప్పుడు నేను 2వ వాడు అవుతాను, అవునా కాదా? అవును. అదే జగద్గురు ఆదిశంకర సినిమాలో కూడా తలకాయ తీసుకోవాలా అని అంటాడు. అది వచ్చి ఆయన ఎవరో ఒరే ఈ శరీరంలో తలకాయ నీకు కావాలన్నా, నీ కర్మ నిన్ను నువ్వే తీసుకోవాలన్నా, తీసుకొని వంగుతాడు శంకర. జగద్గురు ఆదిశంకర్ వంగుతాడు, నరుక్కోవా అని. అంటే నీకు నువ్వే కావాలనా అంటే ప్రకృతిని ఆస్వాదిస్తున్నది, దీంట్లో విచిత్రం ఏమి లేదు. ఇప్పుడు ఈ శరీరాన్ని చూస్తున్నాడు, నువ్వు నాకు కావాలి అంటే శరీరమా నీ కర్మ నరుక్కో తలకాయ అంటాడు. అది ప్రకృతిని ఆస్వాదిస్తోంది. అక్కడ ఉండే పురుషుడు ప్రకృతికి సంబంధించిన పురుషుడు, ప్రకృతిని ఆస్వాదించేవాడు. ఇప్పుడు ప్రకృతికి అతీతంగా ఉండేవాడు జ్ఞానేశ్వరి. అవును, అది ఇక్కడ చెప్తాండేది. కాబట్టి ఈ విధంగా అంతటా చూసుకోండి, అంతటా ఇప్పుడు అతనిలో పరిపూర్ణం లేదా? 2 చంద్రులు చూసేవాళ్ళు అట్లా అంతటా భక్తులందరూ ఈ భక్తి వలన నన్నే గ్రహింతురు గాని నా యందు వారు వ్యర్థమగు దృశ్య కల్పన మొనర్తురు. మిగతా 3 ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధార్థులు వ్యర్థమైన కల్పన కల్పించుకున్నారని గురు సూచన ద్వారా త్వరలో వాళ్ళు తెలుసుకుంటారు. త్వరలో అనేది వాడు ఈ జన్మలో గానీ 10 జన్మల్లో కానీ నీకేమైనా ఇబ్బందే లేదు. నువ్వు ఎందుకు మరి వాళ్ళ పైన కర్తృత్వం పెట్టుకుంటావంటే నీకు ఇబ్బంది పడుతున్నావంటే నువ్వు 2వ వాడని అర్థమైపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దీనికి కేవలం అజ్ఞానమే కారణం. వాళ్ళ అజ్ఞానం తొలగిపోతే ఆటోమేటిక్ గా వాళ్ళ ద్రష్ట యొక్క ద్రష్టత్వము ప్రతిబింబమునందే ప్రతిబింబము లీనమైపోవు రీతిన వాళ్ళు నారూపమే చెందుతారు నాయన. ఉదారా సర్వయేవైతే జ్ఞానిత్వాత్మైవ మే మతం అంటే వాళ్ళందరూ కూడా ఉదారులే, వాళ్ళందరూ కూడా నా కోసమే ఉన్నారు, వాళ్ళని కూడా మీరు ఏం అనబాకండి. బంగారం కల్తీ ఉండేటప్పుడు కూడా బంగారం స్వర్ణత్వంగానే ఉంటుంది. ఈయన నీళ్లు కలిపినప్పటికీ దాంట్లో అంశన వదిలితే మాత్రం అది పాలే తీసుకుంటది. అచల పరిపూర్ణ సద్భక్తులారా, జ్ఞానేశ్వరి జ్ఞానయజ్ఞం యొక్క ప్రత్యక్ష శ్రోతలారా, ఎవరిని ద్వేషించకండి, దేన్ని తిరస్కరించకండి, అందరిలోనూ జ్ఞానినే చూడండి, అప్పుడు మీరు జ్ఞాని అవుతారు తండ్రి. ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని తిరస్కరించకూడదు. ఈ శ్లోకం భావం అదే. అది బాగుంది. ఇప్పుడు దాంట్లో కల్తీ తీసేసినప్పుడు కేవలం శుద్ధ బంగారం మిగిలి ఉంటది. 10 లీటర్లు నీళ్లు పోసి అందులో 1 లీటర్ పాలు పోస్తే కూడా నువ్వు అంశం తెచ్చుకుని చదివితే ఎందుకు ఇంత నీళ్లు పోసారు అడుగుతుందా? లేదు. అదేం చేస్తుంది? పాలు తాగేసిపోతుంది అంతే. నీళ్లు వదులుతున్నారనే జ్ఞానం దానికి ఉండదు. సమాజంలో కూడా మీరు ఉండేది మంచి తీసుకోండి, చెడు వదిలేయండి, ఏమైంది అంటే అంశలాగా మంచి తీసుకోవాలి. కాబట్టి ద్రష్టకు కేవలం నేనే ఉండి ఉంటాను. చూడండి, పౌర్ణిమకు పూర్వము చంద్రుడు సర్వాంగ సుందరుడుగా ఉండే. భూమి మీద అమావాస్య వచ్చిందని ఆ చంద్రుడిలో ఏమన్నా మార్పు జరుగుతుందా? లేదు. అట్ట లెక్క.
చీకటి పగులు మనకు గాని సూర్యుడి దగ్గర రెండు లేవు. అవునండి. రాత్రి పగులుకు అతీతంగా ఉండేటువంటి అచల పరిపూర్ణులాగా మీరు జీవనం కొనసాగించండి తండ్రి. ఏ విధంగా జ్ఞాన మార్గముల చేత కూడా నేను మరి ఆర్తుల్లోను, జిజ్ఞాసుల్లోను, అర్ధార్థుల్లోను, గుడికి పోయేవాళ్ళలోను, చర్చికి పోయేవాళ్ళలోను, మసీదుకు పోయేవాళ్ళలోను, నాస్తికుల్లోను, ఆస్తికుల్లోను పరిపూర్ణాన్నే చూడండి తండ్రి. నేనే మీకు కనిపించాలి అంటే ఫస్ట్ పర్సనే కనిపించాలి, కానీ కేవలం భిన్న భిన్న దిశల నుండి మాత్రమే కనిపిస్తాను. భిన్న భిన్న దిశలు అంటే అన్ని మతాలు దేన్ని తిరస్కరించబాకండి, దేన్ని స్వాగతించబాకండి, తటస్థంగా ఉండండి. చూసుకోండి, నగ్న సత్యము అనే పదం వాడామనుకుంటున్నాను. నగ్న సత్యం అంటే సత్యానికి గుడ్లు లేవని కాదు. సత్యం ఉండేది ఎప్పుడు నగ్నంగానే ఉంటుంది. బట్ట బయలు అని అర్థం నగ్నం అనే పదానికి. బట్ట బయలు ఎప్పుడు నగ్నంగానే ఉంటది. అది బట్ట కట్టుకోదు. కట్టి చూడండి, కట్టేదానికి నువ్వు ఉండవా, నేనున్నానా? అది అది బట్ట బయలుకు బట్ట కట్టడం అంటే, బట్ట అంటే ఆకాశం అండి, జ్ఞానం అండి. సత్యానికి బట్టలు ఉండవు. చూసుకోండి. కాబట్టి ఈ విధంగా కనిపించిన పిమ్మట నాకు నేనే ప్రాప్తించును. నేను బట్టలు వేసుకుని ఇప్పలే, బట్టలు వేసుకుని ఇప్పలేదు. మరి సాక్షాత్తు పరబ్రహ్మము నేనే ప్రాప్తించు అంటే సాక్షాత్తు పరబ్రహ్మం యాడికి పోయింది? అది గురు బ్రహ్మ. గురు ఉంది పదం ఉందా? రాసుకోండి. గురు బ్రహ్మ, అందులో గురు పదం ఉంది. గురు విష్ణు, అక్కడ గురు ఉంది. గురు దేవో మహేశ్వర, ఆడ గురు ఉంది. గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఇక్కడ 4వ లైన్ లో కూడా గురు అనే పదం ఉంది. కాబట్టి తస్మై, ఈ కారణం చేత నేనేం చేస్తున్నాను? తస్మై శ్రీ గురువే నమః. అంతటా నిండి నిబిడీకృతమై ఉండే అచల పరిపూర్ణ గురుమూర్తికి నమస్కరిస్తున్నానంటే నమస్కరించేవాడు లేడు. ఇది సూచన. కాబట్టి ఈ 4వ భక్తుల్లా జ్ఞాని. ఈ 4వ భక్తిలో మిగతా ముగ్గురు లేని వారని తెలిసిన తర్వాత మీరు వాళ్ళని మీకంటే మీరు ఎలా వేరుగా చూడగలరండి? మీ వల్ల కాదే. 4వ భక్తిలో మిగతా ముగ్గురు లేని వారు అవుతున్నారు. ఈ 4వ భక్తిలో మిగతా ముగ్గురిని కూడా 4వ భక్తి అంటే ఊరికి ఎగ్జాంపుల్ చెప్పారు. నిన్నే చెప్పారు మీకు 4వది కాదు 3వది కాదని. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులు 4 రకాలుగా డివైడ్ చేయడం వల్ల ఈ 4వ భక్తి వాడు ఎవరంటే బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య అని చెప్పారే. ఆ వైశ్యుడు, ఈ బ్రాహ్మణుడు ఒకటేనని తెలిసిన వాడే ఈ 4వ వాడు. పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి జన్మ చండాలుడు ఏదో చెప్తారు, నాకు తెలియదండి. జన్మ చండాలుడు, కర్మ చండాలుడు ఏదో చెప్తారు. కర్మ చండాలుడు కాదు, జన్మ చండాలుడు పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి. జన్మ చండాలుడే గాని ఆయన కర్మ బ్రాహ్మణుడు. రాసుకోండి. పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి జన్మ చండాలుడైన కర్మ బ్రాహ్మణుడు. ఇప్పుడు ఆయన బ్రాహ్మణుడా, క్షత్రుడా, వైశ్యుడా, శూద్రుడా ఏది కాదు. కాబట్టి అటువంటి స్థితికి చేరాలంటే అతని భక్తి అనన్యంగా ఉండాలండి. అటువంటి భక్తిలో, అనన్య భక్తితో ఖచ్చితంగా అతను మరి ఆయన ఎవరు రత్నాకరుడు వాల్మీకిగా ప్రత్యక్ష ప్రమాణమైన రీతిలో పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపం దాల్చినట్టు, పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపమై మనకు తెలిసినట్టు, రత్నాకరుడే వాల్మీకిగా మనకు తెలిసినట్టు వింటున్నా, చెబుతున్నా నేనే అంటే 3rd పర్సన్ అయిన నేనే ఫస్ట్ పర్సన్ గా అపరోక్షత చెందడానికి క్వాలిఫికేషన్ ఏంటి అనేటువంటిది భక్తి మాత్రమే. భక్తి మాత్రం అనన్య భక్తి మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. గురుగారు రేపు మనకు సపరేట్ లింక్ ఉంటుంది కదా, రేపు సండే. ఆ విషయం కుడుపు నాగేశ్వరరావు గారు డిస్కస్ చేయండి, నాకు తెలియదు. అదే శ్రోతలకు కూడా తెలియటానికి చెప్తున్నాను. మంచిదండి. లేనిది లేదు, లేదు ఉన్నది లేకపోగుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. పరిపూర్ణ భక్తుడైతే ఉన్నది ఉన్నట్లు తెలుసుకొనును, తెలిసిన తక్షణంబే అర్జున తద్రూపము జందును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ అండి.
మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్ట ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. నర
నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.